బ్రదర్ మీరైతే ఇందాకైతే ఒక మాట అన్నారు కదా, మన ఛానల్కి అయితే కొత్త పేరు అయితే పెడతామని. అవును. సో అట్లా కొత్త పేరు పెట్టే ఉద్దేశంలో లోగోలో ఉండే ఫోటో కూడా ఏమన్నా మార్చే ఉద్దేశం ఏమన్నా ఉందా? మీరు మీరైతే బాగా ఎక్కువ వినపడ్డారు. షార్ట్స్ యూజ్ చేయడానికి మెయిన్ రీజన్, పెద్ద వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ చెప్తారా? మీ ఛానల్ కోసం కష్టపడుతున్నారు. అవును. సో మీ ఛానల్ కోసం వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు కదా మరి. ఇప్పుడు మీకు ఈ క్రెడిట్స్ మీ ఒక్కరిది అంటారా, మీ టీం దంటారా? హాయ్ హలో నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగుంటారని అయితే నేను ఆశిస్తున్నాను. ఇవాళ మనం ఎక్కడ ఉన్నామంటే గంగుడుపల్లికి వచ్చిన్నాం అనమాట. సో గంగుడుపల్లికి ఎందుకు వచ్చిన్నాము అనేది మీరు ఈ బ్రదర్ని చూస్తే అర్థమై ఉంటుంది. ఆల్వేస్ జల్లికట్టు అనే ఛానల్ యొక్క అడ్మిన్ అనమాట ఈ బ్రదరు. సో ఆల్వేస్ జల్లికట్టు ఎట్లా స్టార్ట్ చేసినారు, ఆ ఛానల్ని ఎట్లా రన్ చేస్తున్నారు అనేది అయితే ఈ బ్రదర్ మాటలు అయితే మనం తెలిసి కనుక్కుందాం. హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్. ముందుగా బాగున్నా బ్రదర్, మీరు ఎట్లా ఉన్నారు? ముందుగా మీ పేరుని పరిచయం చేస్తారా బ్రో? నా పేరు ఢిల్లీ కుమార్ రెడ్డి బ్రో. ఢిల్లీ కుమార్ రెడ్డి, గంగుడుపల్లి మాది. సో బ్రదర్ మీకు ఆల్వేస్ జల్లికట్టు ఛానల్ పెట్టాలి అంటే, జల్లికట్టులో వీడియోస్ తీసి మనం ఒక ఛానల్ గా క్రియేట్ చేసి ఛానల్లో పెట్టాలి అనే ఆలోచన మీకు ఎట్లా కలిగింది బ్రదర్? ఇప్పుడు బేసిక్ నాకు జల్లికట్టు అంటే ఇష్టం లేదు. ఈ ఒక 2 years బ్యాక్ నుంచి కొంచెం అంటే వెళ్తా ఉన్నా. మా బామ్మాడి ఎద్దుకున్నాడు. ఫస్ట్ టైం నాకు డ్రోన్ కూడా దాదాపు 4 years అవుతున్నది. ఓకే. నేను మామూలు నేచర్ వ్లాగర్లా నేచర్స్ అన్ని వీడియోస్ తీసుకుంటా ఉంటా. ఫస్ట్ టైం ఆ ఎద్దుని అదే ఊర్రా చాలా బట్ల ఇక్కడ వేసినప్పుడు ఫస్ట్ టైం డ్రోన్ షాట్ వేసాను. ఒకే వీడియో అప్లోడ్ చేసి యూట్యూబ్ లో. అప్పటికి 300 followers ఉన్నారు. ఆ వీడియోతో నాకు కొంచెం బాగా పోయింది వ్యూస్. అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది, ఎందుకు మనం యూట్యూబ్ పెట్టకూడదు అనేసి అప్పుడు మేము స్టార్ట్ చేసేది. ఆ ఎద్దుకి డెకరేషన్ అది చేసుకుంటా మేము డైలీ ప్రతి పండగ వేసినాం. సో ఒక ఎద్దు కారణంగా అయితే వీళ్ళు ఛానల్ అయితే స్టార్ట్ చేసినారని చెప్తున్నారు. ఓకే బ్రదర్, మీరు ఆల్వేస్ జల్లికట్టు అని ఎంచుకోవడానికి గల కారణం? నేను బేసిక్ గా రామ్ చరణ్ ఫ్యాన్. నా ఇన్స్టాగ్రామ్ పేరు ఆల్వేస్ ఢిల్లీ. నేను అది అందరూ ఏదో పెడుతున్నారు అనేసి నేను ఆల్వేస్ జల్లికట్టు అని పెట్టాను. సో ఆల్వేస్ జల్లికట్టు అని పెట్టుకున్నారు. దాంట్లో మీ పేరు మెన్షన్ లేదు కదా, దాని గురించి మీరు ఏం ఆలోచించలేదా? అంటే ఇంతమంది సబ్స్క్రైబర్లను పొందుకున్నారు కదా, అంటే మన పేరు ఇంక్లూడ్ లేదు, అది జల్లికట్టు కోసమే ఆ ఛానల్ జల్లికట్టు అని ఉండిపోవడం అనే ఉద్దేశంతో ఏమైనా పెట్టినారా? ఆ జల్లికట్టు ఉండిపోదాన్ని పెట్టినాను. నేను ఒకవేళ నేను చేంజ్ చేసినా 100K దాటినాక చేంజ్ చేస్తాను. సో 100K దాటిన తర్వాత ఆల్వేస్ జల్లికట్టు అనేది కాస్త వేరే ఏదైనా పేరుగా మారచ్చు. ఆ పేరు అయితే సస్పెన్స్ గా వస్తుంది, అది మనం కూడా ఇప్పుడు ఛానల్ అయితే మనం చెప్పలేము. బ్రదర్ ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ ఆల్ 60K ఫాలోవర్స్ పైన ఉన్నారు, సబ్స్క్రైబర్స్. సో ఈ 60K సబ్స్క్రైబర్స్ రావడానికి మీరు ఎన్ని ఏళ్ళు కష్టపడి ఉంటారు? నేను 1 year జస్ట్ 1 year అయింది. 1 year లో 60K సబ్స్క్రైబర్స్ వచ్చేసినారు. లాస్ట్ టైం జల్లికట్టుకి అంటే సంక్రాంతికి కొంచెం ఫోకస్ చేశాను అంతే, మళ్ళీ ఏం లేదు ఇప్పుడు స్టార్టింగ్. ఓకే బ్రో, మీరు ఫస్ట్ జల్లికట్టు వీడియో ఏ ఊరిది రిలీజ్ చేసినారు బ్రో ఛానల్లో? మంగనంపల్లి బ్రో. మంగనంపల్లిలో మా ఎద్దు వేసినాము. ప్లస్ అది కాకుండా లక్కీ అని ఒక ఎద్దు ఉంది, జస్ట్ షార్ట్స్ ఫస్ట్ టైం ట్రై చేశాను, షార్ట్ వేసాను. దాదాపు ఒక 2-3 days కి 500K 600K వ్యూస్కి వెళ్ళిపోయింది. అప్పుడు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది, అప్పుడు స్టార్ట్ చేసుకుంటా వెళ్ళిపోయింది. సో మీరు 60K సబ్స్క్రైబర్ ని సంపాదించుకున్నారు కదా బ్రో, మీరు మానిటైజేషన్ కంప్లీట్ చేసుకున్నారా? అయింది బ్రో. ఎప్పుడు అయింది, ఎట్లా అయింది? నాకు ఈ 1 year అయింది మానిటైజేషన్ అయ్యింది. అంటే నేను ఓన్లీ లాంగ్ వీడియోస్ ఏం పెట్టను, ఓన్లీ షార్ట్స్ పెడతాను. ఆ షార్ట్స్ బేసిక్ అది రావు, అంటే అన్ని వ్యూస్ రావు ఒకేసారి. అది 3 crore వ్యూస్ సంథింగ్ రావాలా, అని కష్టం అయిపోతుంది. ఇంకా ఈ ఇయర్ వచ్చి కొన్ని అంటే మా ఫ్రెండ్ అంటే నాకు కొంచెం కెమెరా ముందు ఫేస్ చేసి కొంచెం షై అనమాట. అందుకే మా ఫ్రెండ్ పెట్టి ఇంటర్వ్యూస్ చేయించాను. మీరు చూస్తుంటారు ఇంటర్వ్యూస్ కూడా. మా అన్న మా ఫ్రెండ్ పెట్టి చేయించాను. అప్పుడు దాంతో వ్యూస్ వచ్చి ఆ బ్లాక్ టైగర్ ఒక ఎద్దుని ఇంటర్వ్యూ చేసాం, దాంతోనే ఒక 3000 వాచ్ అవర్స్ వచ్చాయి. దానివల్ల కొంచెం మానిటైజేషన్ అయిపోయింది. సో ఒక వీడియో అనేది మీకు చాలా ఇంపార్టెన్స్ అయితే తెచ్చిపెట్టింది. ఎక్కువ షార్ట్స్ యూజ్ చేయడానికి మెయిన్ రీజన్, పెద్ద వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ చెప్తారా? అంటే షార్ట్స్ తీస్తే సబ్స్క్రైబర్లు కావాలంటే మెయిన్ షార్ట్స్ తీవాలా. ఓకే. నీకు అక్కడ కాదు, నీకు మనీ ఇంపార్టెంట్ అనుకుంటే లాంగ్ వీడియోస్ తీవాలా. నాకు మనీ అంత ఇంపార్టెంట్ కదా, ఫస్ట్ నాకు సబ్స్క్రైబర్స్ రావాలా, అందుకనే నేను షార్ట్స్ పెడతాను. సో ఓకే, బ్రదర్ మాటలు అయితే విన్నారు కదా. బ్రదర్ అయితే జల్లికట్టు మీద ఉండే ఇంట్రెస్ట్, అలాగే మనకి మనీ అవసరం లేదు, మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ రావాలి అనే ఒక ఉద్దేశంతో అయితే బ్రదర్ ఛానల్ స్టార్ట్ చేసి మెయింటైన్ చేస్తున్నారు అనమాట. సో బ్రదర్ అయితే మనీకి అయితే ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు అయితే కాదు.
ఇది వచ్చి బ్రదర్ మాటల్లోనే మనం విన్నాం కదా. సో బ్రదర్, ఇప్పుడు మీరు ఒక టీం వర్క్ గా చేస్తున్నారు. నేను మీ ఛానల్ అయితే గమనించినాను, ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇప్పుడు మీరుగా చెప్పినారు అంటే మా బ్రదర్స్ వాళ్ళు చేస్తారు అనేది. ప్లస్ మీ టీం వర్క్ ఎట్లా ఉంటది అంటే ఫస్ట్ ఉంటది, ఎండింగ్ ఉంటది. సో ఈ ఎండింగ్, ఫస్ట్ స్టార్టింగ్ ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు టీం వర్క్ ఎట్లా చేస్తారు బ్రదర్? మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా నాకు ఇప్పుడు వస్తారు. మా గురవ అనే అతను ప్లస్ భానురెడ్డి అని మా తమ్ముడు, ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఏ పండగ తుడుగాలని వాళ్ళు కింద ఉండాలని ఆశ, వాళ్ళు కూడా ఫెస్టివల్ సెలబ్రేట్ అవుతా అనేసి ఆయన చెప్పిన అనేసి వాళ్ళు ముందర ఒకరు వెనకాల ఒకరు ప్రతి వీడియో తీస్తారు. సో మీ బ్రదర్ వాళ్ళు అయితే మీ చాలా సపోర్ట్ ఇస్తారు, కట్టుబడి మర్యాద ఇచ్చి వాళ్ళైతే మీ ఛానల్ కోసం కష్టపడుతున్నారు. అవును. సో మీ ఛానల్ కోసం వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు కదా, ఇప్పుడు మీకు ఈ క్రెడిట్స్ మీ ఒక్కరిదే అంటారా, మీ టీమ్ అంటారా? లేదు, మా టీమ్ ది. నేను ఒకటైతే చేయలేను. నేను మామూలుగా ఫస్ట్ డ్రోన్ షాట్ తీద్దాం ప్లానింగ్, అంటే మా తమ్ముడు వాళ్ళు లాంగ్ వీడియోలు పెడదాం అనేసి అన్నట్టు అంటే అప్పుడు స్టార్ట్ చేసిన. సో బ్రదర్ మాటలు అయితే విన్నారు కదా, వాళ్ళ తమ్ముళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తా ఉండదు అనేది మీరే చూడండి. సో వాళ్ళ బ్రదర్స్ అందరూ టీమ్ గా కలిసి, ఈ బ్రదర్ అయితే చెప్తా ఉండేది ఏంటంటే నేను ఒకటే అయితే చేయలేను, కాకపోతే అందరు టీమ్ గా ఉండడం వల్ల అయితే ఒక మంచి అవుట్పుట్ అయితే మనకు అందిస్తా ఉన్నారు అనమాట. సో అవుట్పుట్ ఎలా ఉంటది అనేది పండగల్లో మేము ఎవరు చేయలేని ఒక విధంగా బ్రదర్ వాళ్ళు అయితే ఆలోచించి స్టార్టింగ్ ఎండింగ్ రెండింటిని అయితే ఒకే వీడియోలో మిక్స్ చేసి అయితే పెడతారు. ఇలాంటి అవుట్పుట్స్ ఇవ్వాలంటే ఒక మంచి టాలెంట్ అనేది ఉండాలన్నమాట. సో అలాంటి టాలెంట్ అయితే బ్రదర్కి ఉన్నది. సో బ్రదర్, మీరు డ్రోన్ షాట్ అంటున్నారు. ఆ డ్రోన్ షాట్ గురించి నేను కూడా అడగాలనుకుంటున్నా. డ్రోన్ ఎప్పుడు కొన్నారు, ఎందుకు కొన్నారు? నేను డ్రోన్ కొని దాదాపు 4 years అవుతుంది. నేను జస్ట్ నార్మల్ గా మా ఊర్లో ఫెస్టివల్స్ ప్లస్ ఏదైనా మా ఊరు అందాలంటే మా ఊరు వీడియోస్ మాత్రం పెడదాం ఫస్ట్ తీసుకున్నాను. కాకపోతే జల్లికట్టు అదే చెప్పాను కదా, ఫస్ట్ ఎద్దుకల్లా వేసాము, అప్పుడు కొంచెం ఫేమస్ అయింది. కాకపోతే అది ఇంకోటి ఏమంటే మనం డ్రోన్ షాట్ ఎక్కువ వేసి వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేయలేము. అంటే ఏమైతుందంటే నువ్వు డ్రోన్ ఒక ఎద్దు పోయే కొందుకు వేరే వదిలేస్తారు, దానివల్ల అది చాలా వీడియోస్ మిస్ అయిపోతాయి. దానికోసం తగ్గించేసిన డ్రోన్ షాట్స్ తీసేది. ఏదో ఇంపార్టెంట్ మెయిన్ ఎద్దులు మాత్రం తీస్తారు డ్రోన్ షాట్. సో అన్న బ్రదర్ గారు మాట్లాడుతూ ఉన్నారు కదా, డ్రోన్ షాట్ చేయడం వల్ల పండగల్ని ఎద్దు వీడియోస్ లో మిస్ అయిపోతా ఉన్నాను అనే ఉద్దేశంతో డ్రోన్ షాట్ ఆపేసి మరి ఛానల్ కోసం, అలాగే సబ్స్క్రైబర్స్ కోసం, అలాగే ఎద్దుల ఓనర్స్ కోసం అయితే ప్రతి ఒక్క ఎద్దులు వీడియో తీయాలని అయితే బ్రదర్ గారు వచ్చి షార్ట్ వీడియోస్ తీసి ప్రతి ఒక్క వీడియోని ఒక్క ఎద్దు కూడా మిస్ కాకుండా అయితే షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నారు అనమాట. బ్రదర్, మీకు డ్రోన్ వీడియో పెట్టినప్పుడు మీకు మంచి వ్యూస్ వచ్చినాయా? షార్ట్ వీడియోస్ మామూలుగా పెట్టినప్పటి నుండి మంచి వ్యూస్ వస్తున్నాయా? ఇన్స్టాలో డ్రోన్ వీడియో పెడితే మినిమం 10K వ్యూస్ వస్తాయి. అది ఏదన్నా యూట్యూబ్ లో నేను మామూలు షార్ట్స్ అంటే ప్రతి షార్ట్ వేస్తాను, ప్రతి ఒక్క ఎద్దు కూడా మిస్ అయ్యాను. అల్లి ఫస్ట్ స్టార్టింగ్ లో అడుగుకుంటాను, అక్కడే చేస్తాను ప్రతి ఒక్కటి. డ్రోన్ ఎందుకైనా అంటే చాలా మంది అడతారు డ్రోన్ షాట్, నేను డ్రోన్ ఎత్తుకుంటే ఆటోమేటిక్ వచ్చి అడతారు నాది అనేసి. ఇప్పుడు నేను ఒక ఎద్దు తీస్తా ఉండి ఒక ఎద్దు తీయకపోతే బాగోదు, అందుకనేసి నేను పూర్తిగా డ్రోన్ షాట్ తీయడం మానేహాను. ఒకరు ఫీల్ అయ్యేసి మళ్ళీ ఇంకొకరు ఫీల్ అయ్యి బాగోదు అనేసి డ్రోన్ షాట్ తీయడం మానేహాను. సో మీరు బయట ఊర్లలో వెళ్ళి డ్రోన్ షాట్లు పెట్టినది కూడా నేను మన ఛానల్ అయితే చూసినాను కదా. బయట ఊర్లలోకి వెళ్ళి జల్లికట్టుని వీడియోస్ ని తీసి అప్లోడ్ చేయాలి అనే ఒక ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అంటే తమిళనాడు జల్లికట్టు ఎప్పుడు చూడలేదు, ఒకసారి ట్రై చేద్దాం వెళ్ళాను. అది కొంచెం ఫెస్టివల్ నచ్చింది. అంటే అది ఇక్కడ మన సైడ్ ఎలా అంటే మధ్యాహ్నం 12కి 1కి స్టార్ట్ చేస్తారు పండుగ, అక్కడ అలా కాదు, మార్నింగ్ 6కి 5కి స్టార్ట్ అయిపోతుంది ఫెస్టివల్. అంటే అక్కడ 3కి 4కి నీకు అసలు ప్లేస్ దొరకదు, ఫుల్ రష్ ఉంటుంది. అది కానీ నీ డ్రోన్ అంటే ఫ్లై చేసేదానికి కొంచెం ఓపెన్ ప్లేస్ అనమాట, కాబట్టి అక్కడ డ్రోన్ షాట్స్ బాగా తీయచ్చు. దానివల్ల వెళ్ళి ట్రై చేశాను. తమిళనాడు ఫాలోవర్స్ చాలా మంది వచ్చారు నాకు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అన్ని ఫాలోవర్స్ అంత ఫాస్ట్ రావడం కారణం కూడా తమిళనాడు వాళ్ళే. తమిళనాడు వాళ్ళు చాలా ఫాలోవర్స్ వచ్చారు, అందుకనేసి నేను దాదాపు 4-5 ఫెస్టివల్స్కి వెళ్ళాను. ఇప్పుడు డైలీ ఇన్విటేషన్స్ వస్తాయి రమ్మనేసి, కానీ జాబ్ వల్ల నేను పోలేకపోతున్నాను. ఓకే, మీరు జాబ్ వల్ల పోలేకపోతున్నారు. ఇప్పుడు కూడా నేను మీ యాక్టివిటీ కొంచెం పండగల్లో కూడా నేను తక్కువగా అయితే చూస్తున్నాను. సో దానికి కారణం ఏమంటారు? కారణం లేదు, ఇంట్లో ఫోర్స్ వల్ల బెంగళూరుకి వెళ్ళిపోయాను. ఓకే, మెయిన్ పండగ అయితే ఖచ్చితంగా వస్తాను. సో విన్నారు కదా, బ్రదర్ కి వచ్చి ఇంట్లో ఫోర్స్ వల్ల జాబ్కి వెళ్ళినా పండుగలను అయితే మనకు అందించాలి అనే ఒక ఆలోచన అయితే బ్రదర్ కి అయితే ఉన్నది. పండుగలు మంచి మంచి పండుగలు అయితే బ్రదర్ అయితే మిస్ చేయరు. ప్రతి ఒక్క పండుగలకు అయితే కలుసుకొని బ్రదర్ లేకపోయినా వాళ్ళ టీం అయితే మన కోసం అయితే వర్క్ చేస్తూ ఉన్నారు అనమాట. సో బ్రదర్, మీరు డ్రోన్ షాట్స్ తమిళనాడు వీడియోస్ పెట్టినారు కదా, దాని నుండి రెస్పాన్స్ ఎట్లా వచ్చింది మీకు? రెస్పాన్స్ అంటే నేను ఇన్స్టాగ్రామ్ లో నాకు దాదాపు మెసేజ్లే ఒక 1000, 2000, 3000 మెసేజ్లు వచ్చేస్తాయి. ఒక పండుగ ఫెస్టివల్ కంటే తమిళనాడు ఒక ఊరికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. అంటే వాళ్ళ తమిళనాడులో చాలా
బాగా అంటే ఫెస్టివల్ చాలా గ్రాండ్ చేస్తారు, అంటే పద్ధతిగా చేస్తారు. మనలా కొట్టుకునేది అన్ని చేయరు. మన పక్క చేస్తే కొట్టేయడం అన్ని చేస్తారు. ఆడట కాదు, చేస్తే వాళ్ళే పలకి పిచ్చేసి వెళ్ళిపోతారు. అన్ని హుసూరు పలకలే కడతారు అక్కడ, మనలాగా చక్కవన్నీ కట్టరు, హుసూరే కడతారు. నువ్వే ఎంత పెద్ద ఎద్దును పట్టు వాళ్ళే తీసేసి వెళ్ళిపోతారు. అంత మంచిగా అయితే వాళ్ళు అక్కడ పోయినా రిసీవ్ చేసుకునేది బాగా బాగా పలకరిస్తారు. అంటే మన ఛానల్ పేరు చెప్తే కొంచెం బాగా పలకరిస్తారు, రిసీవ్ ఇస్తారు. అక్కడైతే మన సైడ్ అన్న ఫ్రీ డ్రోన్ షాట్స్, అక్కడ ఒక డ్రోన్ షాట్ ఒక ఎదుగు తీసే 1000 రూపాయలు 2000 ఇస్తారు. అయినా కూడా నేను బుల్ ఓనర్స్ 2000 3000 ఇస్తారంటారు టీమ్ అనేసి. కాబట్టి నేను ఎప్పుడు అలా చేయాల, అన్ని ప్రతి ఒక్కటి ఆల్వేస్ జల్గట్లో పెడేస్తాను, వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు పెట్టుకుంటారు. ఓకే బ్రదర్, ఇప్పుడు మన ఛానల్ ని స్టార్ట్ చేసి రన్ చేస్తున్నారు కదా, ఫస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినారా, యూట్యూబ్ స్టార్ట్ చేసినారా? నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. మా బామ్మర్ది వాళ్ళకి ఇది చెప్పాను ఫస్ట్ ఆల్రెడీ, ఇప్పుడు ఆల్వేస్ జల్గట్ స్టార్ట్ చేయమనేసి. నేను జస్ట్ యూట్యూబ్ లో పెట్టమన్నా, కాకపోతే నెగ్లిజెన్స్ చేయాల. అంటే చాలా రోజులు లేట్ చేయాలంటే ఎందుకు ఇన్స్టాగ్రామ్ అంటే చాలా మంది పెట్టుకోండి ఇన్స్టాగ్రామ్ పేజ్ కదా, ఎవరికి ఫాలోవర్స్ రావడం లేదు, దానికని సైలెంట్ అయిపోయాము. లాస్ట్ ఇయర్ దూరంగా మలైపల్లివి ఒక 3-4 వీడియోస్ బాగా క్లిక్ అయిపోయి మిలియన్స్ వెళ్ళిపోయినాయి. ఈ తలపతి ఎద్దున్నది కదా, అది వేసాను రీల్, అది సీఎం వైఫ్ కూడా ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో పెట్టింది ఆ రీల్ ని. అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యాను. సో మనకి యూట్యూబ్ ఛానల్ కాకుండా రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ కూడా ఫేమ్ అయిందంటారు. అవును. సో ఈ రెండిట్లో అయితే మీరు తప్పకుండా ఖచ్చితంగా అయితే వీడియోస్ చేస్తా ఉన్నారు. ఈ రెండిట్లో వీడియోస్ చేయడానికి మీకు ఈజీ టైం పడుతుందా, చాలా టైం పడుతుందా? అంటే లాంగ్ వీడియోస్ అయితే మేము అంటే ఫ్రంట్ బ్యాక్ తీస్తాం కాబట్టి అంటే సెట్ చేయాలి కదా, కాబట్టి టైం పడుతుంది. అంటే ఇప్పుడు మన ఫెస్టివల్ ఒక 4 కల్లా అయిపోతే మా ఊర్లో నెట్వర్క్ కూడా అంత ఇష్యూ, ఓన్లీ జియోనే వస్తుంది, నెట్వర్క్ అంత ఫాస్ట్ అప్లోడ్ అవ్వదు. మేము ఊరు బయటకు వెళ్ళేసి ల్యాప్టాప్ చాలా ఫాస్ట్ చేయాలి, 3 to 4 మెంబర్స్ హెల్ప్ చేస్తారు వీడియోస్ సెర్చ్ చేసి అన్ని చేసి, చాలా టైం పడుతుంది. షార్ట్ వీడియోస్ ఏం ఇబ్బంది లేదు, 1 minute లో చేస్తాను, 1 minute లో ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, ఇబ్బంది లేదు. లాంగ్ వీడియోస్ కొంచెం టైం పడుతుంది. అయినా కూడా ఏం చేసినా ఆ రోజు నైట్ 9 లోపల మ్యాండేటరీగా అప్లోడ్ చేస్తాను. ఓకే, అప్లోడ్ చేసి ఆ రోజే రిలీజ్ చేస్తాను. ఆ రోజే రిలీజ్ చేస్తారు. ఇలా మీరు షార్ట్ వీడియోస్ అండ్ వీడియోస్ ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నారు, ఇవంతా బాగానే ఉంది. దీనికోసం మీరు ఎంత కష్టపడుతున్నారు? అంటే అల్లీలోకి పోయినప్పుడు మీకు ప్లేస్మెంట్స్ ఎట్లా చూసుకుంటారు బ్రో? ప్లేస్మెంట్స్ ఎవరు పట్టించుకోరు బ్రో అక్కడ, మళ్ళీ మన ఇష్టం అది, మనం వెళ్ళిపోవాలి. ఫస్ట్ వెళ్ళిపోతాను అంటే మార్నింగ్ వాళ్ళు 11 కి చెప్తారు ఫెస్టివల్, నేను 9కి వెళ్ళిపోతాను. అంటే మా తమ్ముడు వాళ్ళని కూర్చోబెట్టాలి కదా, ముందర ఒకటి వెనకాల ఒకటి, దానివల్ల 9కి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి అప్పటి నుంచి స్టార్టింగ్ అప్పటి నుంచి లైన్ లోనే అల్లికడే ఊరుకుంటాను. సో చూసినారు కదా, పండగ ఆల్మోస్ట్ ఆల్ మధ్యాహ్నం 1 గంట పైన అయితే పండుగలు స్టార్ట్ అవుతాయి. సో బ్రదర్ వాళ్ళైతే పొద్దున్నే వెళ్ళిపోయి ప్లేసులు చూసుకొని, అంటే అంత ఇంపార్టెన్స్ ఇస్తారనమాట ఛానల్కి. ఆ ఛానల్కి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తారంటే మెయిన్ వ్యూయర్స్ కారణం. ఆ వ్యూయర్స్కి సాటిస్ఫై అవడం కోసం అయితే బ్రదర్ వాళ్ళు అయితే కష్టపడుతున్నారు. సో బ్రదర్ ఇట్లాంటి బ్రదర్స్ అయితే మన యూట్యూబ్లో అయితే ఉండడం అయితే మనకైతే జల్లికట్టులో చాలా గర్వకారణం అనమాట. ఎందుకంటే ఇట్లా జల్లికట్టు వీడియోస్ ఇంకా చాలా మంది చూడాలి అనే ఆత్రంతో, అట్లాంటి మన పండుగని ఇంకా 10 మందికి చూపించాలి అనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్క పండుగకి ముందే వెళ్ళి, ఆల్మోస్ట్ ఆల్ నేనైతే మధ్యాహ్నం పైన వస్తా, నాకైతే టైం ఉండదు కాబట్టి నేను మధ్యాహ్నం పైన వస్తా. అట్లా నేను పండగకి లాస్ట్లో వచ్చిన పండుగని వీడియో తీసి రిలీజ్ చేస్తాను. అట్లాంటిది బ్రదర్ వాళ్ళ ఇంట్రెస్ట్ చూడండి, పొద్దున్నే వెళ్ళి అంత టైం అంటే 1 day పడుతుంది. పండగ పొద్దున్న స్టార్ట్ అయితే అవ్వడానికి సాయంత్రం అవుతుంది. అట్లాంటి పండుగల కోసము బ్రదర్స్ అయితే ముందే వెళ్ళి పండుగని లాస్ట్ వరకు ఉండి వీడియోలన్నీ తీసి, దానికి ఎంత టైం పడుతుందో ఆ వీడియోస్ని ఎడిటింగ్ చేయడానికి, అన్ని ఎద్దులు మొత్తం అయితే కవర్ చేయడానికి అయితే బ్రదర్ వాళ్ళు అయితే ట్రై చేస్తూ ఉన్నారు అనమాట. సో బ్రదర్ ఇప్పుడు లోగో, మీరు ఆల్వేస్ జల్లికట్టు లోగో పెట్టడానికి రీజన్? ఫస్ట్ లోగో అంటే మా ఫ్రెండ్ ఒక హేమంత్ అనే ఒకటి ఉన్నాడు, అతను పెట్టాను. అబ్బాయి అప్పుడు అంత రావడం లేదు, ప్లస్ అదే కాకుండా పర్లే ఛానల్ గ్రోత్ ఉండింది. ఎప్పుడైతే ఇంకా ఎద్దు అంటే బాగా మేము అంటే పలకలు కానీ ఆల్వేస్ జల్లికట్టు పలకలు కడతాము, ప్రతి ఒక్కటి ఎద్దునే. దాదాపు లాస్ట్ ఇయర్ దాదాపు ఒక 16-17 విలేజెస్ వేసాం, అంటే ప్రతి సండే వేస్తాం. అప్పుడు ఎందుకు అనేసి ఈ ఎద్దుని పెట్టిన హంటర్ ఎద్దుని పెట్టేసాం మేము. హంటర్ మాదే ఎద్దు, దాన్ని పెట్టేసాము. మా బావాడు ఇతనే చూసుకుంటారు అబ్బాయిదే. ఉమాశంకర్. సో లోగో అయితే చూస్తున్నారు కదా, ఆ బ్రదర్ వచ్చి ఆయన సొంతంగా నా ఫోటో ఉండాలి, నేనే కనబడాలి అనే ఉద్దేశం అయితే బ్రదర్కి లేదనమాట. సో బ్రదర్ వాళ్ళ బామ్మర్ది మేపే ఎద్దు ఫోటో అయితే పెట్టుకొని ఒక లోగో క్రియేట్ చేసి అయితే మా ఛానల్ అయితే పెట్టినారనమాట. సో బ్రదర్ మనం ఆ ఎద్దుని అయితే చూద్దాం బ్రదర్, తీసుకొస్తాం. మనం ఇప్పుడు చూస్తా ఉండే ఎద్దు పేరు వచ్చి హంటర్ అనమాట. సో మన హంటర్ ఛానల్లో హంటర్ ఎద్దుని అయితే మనం చూపిస్తున్నాము. ఈ ఎద్దునే బ్రదర్ వచ్చి లోగోగా పెట్టుకొని ఉన్నారు. సో
సో బ్రదర్ ఇప్పుడు ఈ ఎద్దు గురించి ఏమన్నా ఒక 2 మాటలు చెప్తారా? ఏం లేదు బ్రో, మాకు హంటర్ అంటే చాలా ఇష్టము. ఉమ్, ప్రతి పండక్కి మాకు అంటే ఎలాంటి బాధ తెప్పదు. ఉమ్, ప్రతి పండగ బాగా పోతుంది. ఉమ్, మేము అనుకునే లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇస్తుంది మాకు. ఉమ్. ఉమ్. బ్రదర్ లోగోలో మీరు ఈ ఎద్దే పెట్టడానికి గల రీజన్? అంటే చాలా ఎద్దులు ట్రై చేసాం బ్రో ఎడిటింగ్ చేసి. ఇప్పుడు మా ఓకే. మా తమ్ముడు ఒక రాజేష్ అని ఒకడు ఉన్నాడు. అతను కూడా ఒక ఎద్దు ఉంది. దాన్ని పెడతాను ట్రై చేశాను. కాకపోతే ఆ ఆల్వేస్ జల్లికట్టు అనే పేరు దీనికి బ్రాండింగ్ కి ఏ ఎద్దు కానీ సెట్ అవ్వడం లేదు. ఇది ఒకటి రెడ్ కలర్, ఇది ఆల్వేస్ జల్లికట్టు లోగో కూడా రెడ్ ఉంటుంది. దానివల్ల ఇది కొంచెం అంటే ఆ లోగో చూసినా కొంచెం బాగుంటుంది. ప్రవీణ్ రాయల్ యూట్యూబర్ ఉన్నారు కదా, అతను కూడా అడిగాడు మీ లోగో చాలా సూపర్ ఉందినా, ఇలాంటి లోగో నాకు చేసేయగలుగుతారా అనేసి ల్యాప్టాప్ అడిగాడు. లేదు బ్రో, నేను ఏదో అంటే ఏదో చేసుకుంటారో చేయహాను, అది బాగా సెట్ అయిపోయింది, అలా పెడే వదిలేహాను. అప్పుడు మార్చాలనుకోలేదు అప్పటి నుంచి. ఓకే, విన్నారు కదా, ఇది ఆ లోగోలో ఈ బ్రదర్ కి వచ్చి వేరే ఎద్దులు సెట్ కాలేదన్నమాట. సో ఈ ఎద్దు వచ్చి వాళ్ళదే అనే ఒక ఉద్దేశంతో ఒక లోగో క్రియేట్ చేసే విధానంలో లోగో క్రియేట్ చేస్తా ఉంటే అదైతే మనకి మంచిగా సెట్ అయిందని ఒక ఉద్దేశంతో అయితే ఆ లోగో అయితే అట్లే పెట్టేస్తున్నారు అనమాట. సో ఇంతవరకు సో బ్రదర్ మీరైతే ఇందాకైతే ఒక మాట అన్నారు కదా, మన ఛానల్కి అయితే కొత్త పేరు అయితే పెడతామని. సో అట్లా కొత్త పేరు పెట్టే ఉద్దేశంలో ఆ లోగోలో ఉండే ఫోటో కూడా ఏమన్నా మార్చే ఉద్దేశం ఏమన్నా ఉందా? లోగో ఫోటో అయితే 30% మార్చను. నాకు అది సెట్ అయింది. నాకు అది పెట్టినప్పటి నుంచి నాకు కొంచెం ఫాలోవర్స్ బాగా పెరిగారు, వ్యూస్ బాగా వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. ఫోటో అయితే 100% మార్చను. కలిసి వచ్చిన ఎద్దు అనేది అయితే అంటారు. అవును. సో కలిసి వచ్చిన ఎద్దు కాబట్టి మీరు లోగోల ఫోటో అయితే మార్చను. ఒకవేళ ఈ ఎద్దుని మన పరిస్థితులు ఎట్లుంటాయో తెలియదు, ఎప్పుడన్నా వేరే చేతికి మారితే అప్పుడు ఏమన్నా మార్చే ఉద్దేశాలు ఏమన్నా? అప్పుడు కూడా మార్చను. ఒకవేళ నేను ఆ సొంతంగా ఎద్దుకున్నా కూడా నేను ఫోటో అది పెట్టను, ఇదే పెడతాను. సో మీరు వేరే ఏ ఎద్దును కొన్నా కూడా దాని ఫోటో అయితే మాత్రం పెట్టను, ఎట్టి పరిస్థితుల్లో పెట్టను. సో ఈ ఎద్దునైతే ఖచ్చితంగా దీన్నే పెట్టాలని అయితే మీ ఉద్దేశం అనమాట. సో బ్రదర్ మాటలు అయితే విన్నారు కదా, ఈ ఎద్దు మీద ఉండే అభిమానం అయితే ఆ బ్రదర్ మాటల్లోనే మీరు వినుంటారు, మీకు కూడా అర్థమై ఉంటది. సో ఫోటోలో లోగోలో ఉండే ఫోటో మాత్రం మార్చేదానికి అయితే ఎట్టి ప్రసక్తి అయితే లేదు అనేది అయితే బ్రదర్ అయితే చెప్పేసినారు అనమాట. సో ఇంతవరకు అయితే వీడియో చూసేసినారు కదా, ఆల్వేస్ జల్లికట్టు అనే ఒక ఛానల్ ఎట్లా ఏర్పడింది, ఆ ఛానల్లో వాళ్ళు ఎంత కష్టపడతా ఉన్నారు అనేది అయితే మనం విన్నామన్నమాట. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని అయితే దయచేసి లైక్ చేసి అలాగే మీకు వీలైనంత వరకు షేర్ చేయడం అయితే చేసేయండి. సబ్స్క్రైబ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బ్రదర్ ఇంతవరకు మన ఛానల్కి టైం ఇచ్చిన దానికి మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నా బ్రదర్. మీకు కూడా చెప్పాలి బ్రో, మీరు చాలా కష్టపడుతున్నారు, ప్రతి యూట్యూబర్ని ఇలా చేస్తున్నారు. ఇది కూడా చాలా కష్టం. అంటే 1K సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీకు, అలా అయినా కూడా వీడియోస్ నాన్ స్టాప్ చేస్తున్నారు బ్రో. అలాగే చేయండి, మీరు ఎప్పుడో సక్సెస్ అవుతారు, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకే, థ్యాంక్స్ బ్రదర్.